ఇవాళ ఒక చేతగాని సన్నాసి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ పరిపాలనపై పట్టు సాధించలేక విధి విధానాలు ఎట్లా తయారు చేయాలా, వాటిని ఎట్లా అమలు చేయాలా అన్న దాని పట్ల అవగాహన లేక ఓ పక్క విచ్చలవిడి అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర ప్రజల సంపదను దోపిడికి పాల్పడుతూ మరో పక్కన ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయమని ప్రశ్నించినటువంటి వాళ్ళందరిపైన కూడా ఇవాళ మరో హిట్లర్ వలె ఇవాళ రేవంత్ రెడ్డి పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులను వాళ్ళ చెప్పు చేతల్లో ఉంచుకొని రేవంత్ రెడ్డి ఒక పాశవిక పాలనకు పాల్పడతా ఉన్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాపాలన పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి మూర్ఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పోలీసు రాజ్యాన్ని అత్యంత దుర్మార్గంగా, నిరంకుశత్వంగా మరో నియంత వలె ఇవాళ ఇష్టం వచ్చినట్లు ఇవాళ పోలీసు రాజ్యాన్ని కొనసాగిస్తూ ఇవాళ ఓ పక్కన భారత రాజ్యాంగాన్ని, మరో పక్కన ప్రశ్నించే గొంతుకలను, అమాయక ప్రజలను అందరినీ కూడా విచ్చలవిడిగా ఇవాళ అణచివేతకు పాల్పడతా ఉన్నాడు. ఎంత దుర్మార్గం అంటే ఇవాళ తెలంగాణ అక్రమ అరెస్టులకు అడ్డాగా మారిపోయింది. తెలంగాణ ఇవాళ అక్రమ అరెస్టులకు అడ్డంగా మారిపోయింది. ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళపైన కూడా ఇవాళ అది శాసనసభ్యులైనా సరే, ప్రతిపక్ష పార్టీ నాయకులైనా సరే, లేక సామాన్య జనమైనా సరే, రైతులైనా సరే, రేవంత్ రెడ్డి పోలీసు పదగట్టాల కింద ఇవాళ అణచివేతకు గురవుతా ఉన్నారు, అక్రమ కేసులను ఎదుర్కొంటా ఉన్నారు. ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో రేవంత్ రెడ్డి ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మిత్రులారా, మీరు చూసుంటారు, తెలంగాణ వచ్చి 12 నెలలు అయిపోయింది. ఈ 12 నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ప్రజల యొక్క నిరసనను, వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి ఒక ఏకైక ముఖ్యమంత్రి ఇవాళ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే. ఏ రాష్ట్రంలో కూడా ఇంత తక్కువ కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి ఒక వ్యక్తి లేడు, అది రేవంత్ రెడ్డి మాత్రమే. దానికి కారణం ముమ్మాటికి రేవంత్ రెడ్డే కారణం. ఎందుకంటే అధికారంలోకి రావడం కోసం అడ్డమైనటువంటి ఒక వాగ్దానాలన్నీ చేసినారు. వాటిని అమలు చేయలేక, అమలు చేసేటువంటి ఒక సోయి లేక, సమర్థత లేక, పరిపాలనపై పట్టు లేక ఇవాళ పెద్ద ఎత్తున అణచివేతకు పాల్పడతా ఉంటే ప్రజలు తిరగబడతా ఉన్నారు. తిరగబడుతున్నటువంటి ఒక ప్రజలపైన కేసులు పెట్టేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మూసి సంబంధించినటువంటి బాధితులపైన కావచ్చు, హైడ్రాకు సంబంధించిన బాధితులపైన కావచ్చు, కలుషిత ఆహారం తిన్నటువంటి గురుకుల విద్యార్థులపైన కావచ్చు, వాళ్ళ పక్షాన పోరాటం చేసినటువంటి ఒక ప్రతిపక్షాలపైన కావచ్చు, డిఎస్సి విద్యార్థులపైన కావచ్చు, గ్రూప్ 1 జీవో 29 బాధితులు కావచ్చు, లేదు జీవో 46 బాధితులు కావచ్చు, ఎక్కడికక్కడ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాన్ని, అన్యాయాన్ని ప్రశ్నించినట్టయితే పోలీసులు కేసులు పెట్టాలా, లాఠీలు జలిపించాలా, జైళ్లలో పెట్టాలా. ఒక దుర్మార్గమైనటువంటి ఒక పాశవిక నిరంకుశ రాక్షస రాజ్యాన్ని రేవంత్ రెడ్డి ఇవాళ కొనసాగిస్తూ సాడిస్టు లెక్క ఇవాళ సంతోషపడతా ఉన్నాడు. ఇవాళ ఒక పక్కన కేసులే కాదు, ఆఖరికి నక్సలైట్లు అని చెప్పని పేరు మీద ఇవాళ ఎన్కౌంటర్లకు పాల్పడతా ఉన్నాడు. అడవుల్లో ఉన్నటువంటి ఒక అమాయకమైనటువంటి ఒక అన్నలకు మత్తుమంది ఇచ్చి వాళ్ళ పోలీసులతో ఫేక్ ఎన్కౌంటర్లు చేయిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. బాధ ఏంది అంటే, నేను అసలైన విషయాన్ని రాకముందు ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ఒక పక్కన గద్దరన్నను ఎన్నికల్లో వాడుకొని, ఆయన ఫోటోను వాడుకొని, ఆయనను ప్రచారంగా వాడుకొని గద్దరన్న సిద్ధాంతాలను పాటిస్తున్నటువంటి ఒక వాళ్లపైన ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తాడు. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఒక హిపోక్రాట్ బహుశా భారతదేశంలో ఎవరు లేరు. గద్దరన్నను వాడుకుంటారు,
కానీ గద్దరన సిద్ధాంతాన్ని అన్వయిస్తున్నటువంటి ఒక వాళ్ళపైన ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తాడు. ఇది రేవంత్ రెడ్డి యొక్క నిజమైనటువంటి ఒక క్రొకడైల్ నేచర్. ఇది దుర్మార్గమైనటువంటి ఒక క్రొకడైల్ నేచర్ ఇది రేవంత్ రెడ్డి గారిది. ఇది ఇకపోతే ఇవాళ జరుగుతున్నటువంటి ఒక సంఘటన, ఎవరో అడ్రస్ లేనటువంటి ఒక వ్యక్తి వచ్చి హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు అని చెప్పని పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. నేను మీడియా మిత్రులను అడుగుతున్నా, తెలంగాణ ప్రజలను కూడా అడుగుతున్నా, ఇది మోకాలుకు బోడిగుండుకు ముడిపెట్టినట్టు కాదా చెప్పండి? హరీష్ రావు గారు ఎవరు? ఫస్ట్ టర్మ్లో ఇరిగేషన్ మంత్రి, సెకండ్ టర్మ్లో ఫైనాన్స్ మినిస్టర్. In what way a finance minister and irrigation minister will be responsible for regulating or monitoring the police function? ఒకవేళ పోలీసులు ఎవరైనా టెలిఫోన్లను ఇంటర్సెప్ట్ చేసేటువంటి అధికారం ఉంటే అది దట్ ఈస్ బిట్వీన్ ద చీఫ్ మినిస్టర్ ఆర్ దట్ ఈస్ బిట్వీన్ ది హోమ్ మినిస్టర్ అండ్ ది ఐజీ ఇంటెలిజెన్స్ అండ్ ద డీజీపీ. కానీ సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి మీద కుట్రతో కుతంత్రంతో రేవంత్ రెడ్డి ప్రేరేపించి ఒక కంప్లైంట్, ఒక అనామకుడితో కంప్లైంట్ ఇస్తే పంజగుట్ట పోలీసులు సిగ్గు ఎగ్గు లేకుండా హరీష్ రావు గారి పైన ఎఫ్ఐఆర్ దర్జ్ చేస్తారు, అరెస్ట్ చేసి జైలులో పెట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తారు. అడ్డమైనటువంటి ఒక సెక్షన్స్ అన్ని పెట్టి అతన్ని ఇట్లా జైల్లో పెట్టాలని చెప్పని కుట్రమైన ప్రయత్నం చేస్తారు.